శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః, కార్తీక దామోదరాయ నమః. శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. కార్తీక మాసంలో ఈరోజు శుక్లపక్ష ఏకాదశి, ఉత్తాన ఏకాదశి. శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొన్న రోజు కాబట్టి గృహంలో గట్టిగా గంట మోగిస్తూ ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం జపిస్తూ విష్ణువుకి మనం అందరం పూజ చేసుకున్నాం. అలాగే రేపటి రోజుకి కూడా అద్భుతమైనటువంటి ప్రాధాన్యత ఉంది. రేపు కార్తీక మాసం శుక్లపక్షం ద్వాదశి తిథి ఉంది. దీన్ని క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి అనే పేర్లతో పిలుస్తారు. దేవతలు దానవులు పాల సముద్రాన్ని చిలికిన రోజు కాబట్టి దీన్ని చిలుకు ద్వాదశి అంటారు. రేపటికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈరోజు యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు రేపటి రోజున బృందావనానికి వెళ్ళి తులసి మాతను వివాహం చేసుకున్న రోజు. క్షీరాబ్ది ద్వాదశి రోజు విష్ణువు తులసిని వివాహం చేసుకున్నాడు. అందుకే దేవాలయంలో తులసీ దామోదరుల కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణాన్ని దర్శనం చేసుకున్న, కళ్యాణం అక్షింతలు శిరస్సును ధరించిన వివాహ సమస్యలు తొలగిపోతాయి. వయస్సు పెరిగి పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్న వాళ్ళకి తొందరగా పెళ్ళి నిశ్చయమవుతుంది. అయితే దేవాలయానికి వెళ్ళి ఈ కళ్యాణం దర్శనం చేసుకోలేని వాళ్ళు ఏం చేయాలి? ఇంట్లోనే తులసి కోట దగ్గర ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. రేపు క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర మహిళలు 4 ముగ్గులు వేయాలి. ఆ 4 ముగ్గులు ఏంటంటే శంఖము, చక్రము, పద్మము, స్వస్తిక్. ఈ 4 గుర్తులున్న ముగ్గులు ఏ స్త్రీ అయితే రేపు తులసి కోట ముందు వేస్తుందో ఆ స్త్రీ విష్ణు ప్రియ అవుతుందని, విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రురాలైన భక్తురాలవుతుందని మనకు పురాణాల్లో చెప్పారు. కాబట్టి ఆడవాళ్ళందరూ తప్పకుండా రేపు ఉదయం స్నానం చేశాక తులసి కోట దగ్గర శంఖము, చక్రము, పద్మము, స్వస్తిక్ ఈ 4 గుర్తుల ముగ్గులు వేయండి. సంపూర్ణంగా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందండి. అలాగే రేపు తులసి కోట దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 9 ఒత్తులు వేసి దీపం పెట్టండి. ఇది తులసి మాతకు ప్రీతిపాత్రమైన దీపం. రేపు తులసీ దామోదరుల కళ్యాణం జరిగిన రోజు కాబట్టి తులసి కోట దగ్గర ఈ ప్రత్యేకమైన దీపం పెట్టాలి. తులసి మాతకి గులాబీ పూలు, తెల్లటి పుష్పాలంటే చాలా ఇష్టం. కాబట్టి రేపు గులాబీ పూలు, తెల్లటి పుష్పాలు తులసి కోటలో ఉంచండి. తులసి మాతకు ప్రీతిపాత్రమైన ద్రాక్ష పండ్లు, దానిమ్మ పండు గింజలు, అరటిపండు ముక్కలు రేపు తులసి కోట దగ్గర నైవేద్యం పెట్టండి. తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మహిళలందరూ కూడా ఓం బృందావన్యై నమః ఈ చిన్న నామాన్ని చదువుకోండి. ఎవరైతే మహిళలు రేపు ఓం బృందావన్యై నమః అని చదువుకుంటూ తులసి కోటకు ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళు సంపూర్ణంగా తులసి దామోదరుల అనుగ్రహం పొందుతారు, లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకుంటారు. అలాగే రేపు ఒక దానం ఇస్తే సమస్త దరిద్రాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులన్నీ పోవాలంటే, ఐశ్వర్యం కలగాలంటే క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా రేపు పెరుగన్నం దానం ఇవ్వాలని స్కాంద పురాణంలో చెప్పారు. రేపటి రోజున అన్నదానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందంటే, సూర్యగ్రహణం ఉన్న సమయంలో గంగా తీరంలో 1,00,00,000 మందికి అన్నదానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంతే ఫలితం రేపటి రోజున అన్నదానం చేస్తే కలుగుతుంది. అందుకే రేపు తప్పకుండా పెరుగన్నం దానం ఇచ్చి మీకున్న దరిద్రాలన్నీ పోగొట్టుకోండి, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోండి. అలాగే ఎవరైనా దీపదానం ఇవ్వాలని భావించే వాళ్ళు రేపు తులసి కోట దగ్గర దీపదానం ఇస్తే మామూలు సమయంలో దీపదానం చేసిన దానికంటే 4 రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది. అంతటి శక్తి తులసి కోట దగ్గర రేపిచ్చే దీపదానానికి ఉంది. అలాగే చలిమిడి ప్రమిదల్లో రేపు దీపం పెడితే చాలా మంచిది. అంతేకాకుండా ఆడవాళ్ళు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రం ఉంచి ముత్తైదవకు రేపు తాంబూల దానం ఇవ్వండి. అలా ఇస్తే భూలాభం కలుగుతుంది. తొందరగా సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా ఆ ఇంట్లో ఆడవాళ్ళు ముత్తైదవకు రేపు తాంబూల దానం ఇస్తే క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా గృహయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపటికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. రేపు ఎవరైనా సరే ఉసిరిక చెట్టు కింద శ్రీమన్నారాయణమూర్తి, లక్ష్మీదేవి ఉన్న చిత్రపటం ఉంచి ఉసిరికాయలతో ఆ చిత్రపటం దగ్గర అలంకరణ చేసినట్లయితే ఆదాయ మార్గాలు పెరుగుతాయి, వృధా ఖర్చులన్నీ తగ్గిపోతాయి, అప్పుల సమస్యలు, మొండి బాకీల సమస్యలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే సిరి సంపదలతో తులతూగాలంటే రేపు క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసీ త్వాం నమామ్యహం
అనే ఒక్క శ్లోకాన్ని తులసి కోట దగ్గర దీపం పెడుతూ చదువుకోండి. దానివల్ల సమస్త దేవతల అనుగ్రహము కలుగుతుంది, అన్ని కష్టాలు తొలగింపజేసుకోవచ్చు, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొన్న రోజు ఉత్తాన ఏకాదశి సందర్భంగా ఇంట్లో గట్టిగా గంట మోగించి విష్ణువు అనుగ్రహం పొందినట్లే రేపటి రోజున క్షీరాబ్ది ద్వాదశి చిలుకు ద్వాదశి సందర్భంగా ప్రత్యేకమైన ముగ్గులు తులసికోట దగ్గర వేయండి. తప్పకుండా రేపు ప్రతి ఇంట్లో కూడా ఎవరైనా పేదవాళ్ళకి పెరుగన్నం దానం ఇవ్వండి. క్రమక్రమంగా ఆర్థిక ఇబ్బందులన్నీ పోగొట్టుకొని ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోండి. సర్వం శ్రీ కార్తీక దామోదర చరణార విందార్పణమస్తు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.